ఒక చోటేమో బ్లాక్ మ్యాజిక్, ఇంకొక చోటేమో బర్డ్ సూసైడ్. అన్నీ ఒక స్టేట్‌లోనే. అది ఇండియాలోనే. అస్సాం రాష్ట్రం జతింగా విలేజ్. సెప్టెంబర్ టు నవంబర్ అమావాస్య రాత్రులు పర్టికులర్‌గా 1.5 కిలోమీటర్స్ రేడియస్‌లోనే బర్డ్స్ మాస్ సూసైడ్ చేసుకుంటున్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నాయని శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేశారు. కానీ లాభం లేదు. దీని వెనుక అదృశ్య శక్తులున్నాయని వాళ్ళు నమ్ముతున్నారు. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే నేచురల్ లైట్ లేకపోవడం వల్ల మన ఇంటికున్న లైట్స్కి అట్రాక్ట్ అవి గోడకు గుద్దుకుని చనిపోతున్నాయని. కానీ అమావాస్య నాడు ఎందుకు చనిపోతున్నాయి? అది పర్టికులర్ ఏరియాలోనే. అస్సాంలో ఈ విలేజ్ని బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు, భూత వైద్యాలు ఈ విలేజ్లోనే ఎక్కువగా ఉంటాయంట. ప్రజలు అకస్మాత్తుగా మాయమైపోవడం, యానిమల్స్ కింద కన్వర్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయంట. ఘటోత్కచుడికి కూడా ఈ ఊరు నుంచే పవర్స్ లభించాయని అంటారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1330లో మహమ్మద్ షా తన 1,00,000 మంది సోల్జర్స్ని పంపించారంట ఈ ఊరికి. కానీ అందరూ మాయమైపోయారు. ఈవెన్ సింగిల్ బాడీ కూడా దొరకలేదంట. హిస్టోరియన్ మిర్జా మొహమ్మద్ క్వసీం తన ఆలంగీర్ నామా బుక్లో ఇలా రాశాడు. మొఘలులు అహం డైనాసిటీకి యుద్ధం జరుగుతున్నప్పుడు రామ్ సింగ్ అటు వెళ్ళడానికి భయపడ్డాడని. అదే మయోంగ్ డిస్టిక్. మయోంగ్ అంటే మాయా అనే అర్థం సాంస్క్రిట్లో. మాయా అంటే ఇల్యూజన్. ఈ ఊరిలో బ్లాక్ మ్యాజిక్ మ్యూజియం ఉంది. ఇందులో పూర్వం తంత్ర విద్యకు వాడిన వస్తువులు, పత్రాలు ఉంటాయి.